వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. తెలంగాణ ఏర్పాటును భారత్ పాక్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను అవమానించే విధంగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలను వెంటనే సభ రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. పాకిస్తాన్ ఇండియా కంటే అధ్వానంగా చేసింది యూపీఏ ప్రభుత్వం అని చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు స్పీకర్ దృష్టికి మేము ఎంపీలందరం 8 మంది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరం కూడా వెళ్ళి స్పీకర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 1600 మంది బలిదానాలు, నీళ్లు నిధులు నియామకాల కోసం వెనుకబడ్డ తెలంగాణ పోరాటాన్ని అంత చులకనగా మాట్లాడినటువంటి తేజస్వి సూర్య మీద యాక్షన్ కూడా తీసుకోవాలని కోరడం జరిగింది. అలాగే ముఖ్యంగా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను తెలంగాణ ప్రజలకు. మీరు 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి గెలిపించి తెలంగాణ నుంచి ఢిల్లీకి పంపించారు. తేజస్వి మాట్లాడిన మాటలను ఈ 8 మంది బీజేపీ ఎంపీలు వాళ్ళ సొంత ఎంపీని మందలించిన పాపానికి కూడా పోలే. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండి మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు రాకపోవడానికి కారణం తెలంగాణ ప్రజలకు తెలుసు. అవయదానం చేసి వాళ్ళందరినీ ఇక్కడికి పంపించారు కదా. మీరు అక్కడ మాట్లాడే బదులు ఆ బీజేపీ మీ బీ టీం బీజేపీ తోటి చెప్పి ఆయనను మందలించాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు, మీరు అనవసరంగా తెలంగాణ ప్రజల ముందు యాక్టింగ్ చేసే నడవదు. మీరు ఈరోజు హౌస్లో లేకపోవడం వల్లనే మేము అక్కడ ఎదిరించలేకపోతామంటారు. మేము ఎంపీలం కూడా నిన్న ట్రై చేసినాం మాట్లాడటానికి, అక్కడ స్పీకర్ సమయం ఇవ్వలేదు. ఇందుకే ఈరోజు పొద్దున మకర ద్వార దగ్గర ధర్నా చేయడం జరిగింది. తర్వాత అందరం ఎంపీలం కలిసి స్పీకర్ని కలిసి ఈ యొక్క లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, తేజస్వి సూర్య తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వారితో పాటు బండి సంజయ్ గారు మంత్రిగా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, లక్ష్మణ్ గారు రాజ్యసభలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంపీలు, రాజ్యసభలో ఉన్న వాళ్ళు, లోక్సభలో ఉన్న వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి. తెలంగాణను పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ రాష్ట్ర ఏర్పాటును కించపరిచేలా మాట్లాడిన కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను స్పీకర్ తక్షణమే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజ్ భవన్ వద్దకు చేరుకున్నారు. బీజేపీ మోదీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులు మామిడి నరసింగారావు మాట్లాడుతూ ఎంపీ తేజస్వి సూర్యపై గవర్నర్తో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. డీలిమిటేషన్ పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దేశ ప్రజల సాక్షిగా 542 మంది పార్లమెంట్ ముందులో ప్రధాని మోడీ వారి ఎదురుగానే బెంగళూరు చెందినటువంటి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఏ విధంగా మాట్లాడిందో దేశం మొత్తం చూసింది. అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ విభజిస్తే అదే బీజేపీ సంబంధించినటువంటి ఎంపీ భారతదేశం పాకిస్తాన్ ఏదో విభజించబడేదో తెలంగాణ ఆంధ్ర అట్లా విభజించబడదని చెప్పి చాలా ఘోరంగా తెలంగాణ ప్రజలు అవమానించే విధంగా 1400 అమరవీరుల యొక్క త్యాగాలని వృధా ప్రయాసగా మారుస్తూ అందరి సమక్షంలో, ప్రధాని సమక్షంలో, అమిత్ షా సమక్షంలో పార్లమెంట్ వేదికగా మాట్లాడని తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అలాంటి ఎంపీ మాట్లాడి ఇక్కడ నుండి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తారు ఆయన మాటలు వక్రీకరించారని చెప్పి చెప్పగా దాన్ని సమర్థించే విధంగా మాట్లాడడం చాలా శోచనీయము. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. వారి గవర్నర్ కంప్లైంట్తో పాటు మా ఏరియా సంబంధించిన పోలీస్ స్టేషన్లో వారిపైన ఎఫ్ఐఆర్ కూడా మేము కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయబోతున్నాము. ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం వెంబడి స్పందించి లోక్సభ స్పీకర్ కూడా వారిని సస్పెండ్ చేయడం కాదు, బర్తరఫ్ చేయాలి, పార్టీ నుంచి కూడా వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గవర్నర్. లోక్సభలో ఆంధ్రప్రదేశ్ విభజనను ఇండియా పాకిస్తాన్తో పోల్చిన ఎంపీ తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డీజీపీకి లేఖ రాసి విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ లేఖపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. తేజస్వి సూర్యపై ప్రభుత్వానికి కేసు పెట్టే అవకాశం లేదని, ఈ విషయంలో న్యాయపరమైన సలహా తీసుకుంటామని స్పష్టం చేశారు. కరీంనగర్లో ఆయన ఈ వ్యవహారంపై స్పందించారు. పార్లమెంట్ లోపల కానీ హౌస్ లో కానీ మాట్లాడిన విషయాలు అది ఈ పోలీసుల పరంగా చర్య తీసుకొని వీలుండదు. సో అదన్నమాట. సో అది మేము చేయడానికి ఏం లేదు. బట్ స్టిల్ మేము ఆల్రెడీ లీగల్ కింద పంపించాం. థ్యాంక్ యూ. ఆర్టికల్ 105 కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆర్టికల్ 105 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం లెజిస్లేటివ్ అసెంబ్లీలలో కానీ పార్లమెంట్ లోపల కానీ హౌస్ లో కానీ మాట్లాడిన విషయాలు అది ఈ పోలీసుల పరంగా చర్య తీసుకొని వీలుండదు. సో అదన్నమాట. సో అది మేము చేయడానికి ఏం లేదు. బట్ స్టిల్ మేము ఆల్రెడీ లీగల్ కింద పంపించాం. థ్యాంక్ యూ.
ఆర్టికల్ 105 కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆర్టికల్ 105 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం లెజిస్లేటివ్ అసెంబ్లీలలో కానీ పార్లమెంట్ లోపల కానీ హౌస్ లో కానీ మాట్లాడిన విషయాలు అది ఈ పోలీసుల పరంగా చర్య తీసుకొని వీలుండదు. సో అదన్నమాట. సో అందులో మేము చేయడానికి ఏం లేదు. బట్ స్టిల్ మేము ఆల్రెడీ లీగల్ ఒపీనియన్ పంపించాం. థ్యాంక్ యూ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నాగోల్ డ్రైవింగ్ సెంటర్లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామని అధికారులు, వాహనదారులు, విద్యార్థులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. చిన్న పొరపాట్ల వల్లనే రోడ్డు ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తున్నాయని మంత్రి పొన్నం వెల్లడించారు. జీవితంలో ఉజ్వల భవిష్యత్తుకి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, రమేష్, ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ఆర్టీఏ మెంబర్ శివలాల్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి ఆలోచించండి. ఇటువంటి విధంగా మన సమాజంలో మీ ద్వారా మీరందరూ ఒకసారి గుండె మీద చేసుకొని మీ ద్వారా మా ద్వారా ఇటువంటి అవగాహన కలిగేయడం ద్వారా ఒక 4 ప్రాణాలను రక్షించగలిగితే జీవితంలో అంతకంటే తృప్తికరమైన ఇంకో అంశం ఉంటుందని అడుగుతాను. చాలా మంది చూస్తాం. మీ బంధువులలో ఒకసారి ఆలోచన చేయండి. కుటుంబాలు రోడ్డు ప్రమాదాన పడి కొంతమంది మరణించి రోడ్డు మీద పడిపోతే ఇంకొక కొంతమంది జీవితకాలం ఆసుపత్రి మంచానికి పరిమితమై ఆ కుటుంబాలు నరకయాత్ర అనుభవిస్తున్నటువంటి కళ్ళ ముందర మన బంధువులు, స్నేహితులు ఎక్కడో చూస్తా ఉన్నాం. అయినా ఆ క్షణానికి మాత్రమే మనం స్పందిస్తా ఉన్నాం. దాని తర్వాత నియమ నిబంధనలు ఉల్లంఘిస్తా ఉన్నాం. హెల్మెట్ ధరించుకోం, బండి కట్టుకుంటాం, రాంగ్ రూట్ పోతాం, దగ్గర ఉందిగా ఉంటారని తాగి నడుపుతా ఉంటాం. ఆగిన వల్ల రిఫ్లెక్టర్ లేకపోవడం వల్ల పోయి గుద్దుకొని 100 మంది చనిపోతా ఉన్నారు. ఈ విధంగా జరిగేటి అన్నిటిని నిరోధించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నం ప్రజల సహకారం లేకపోతే అధికారులంగా ప్రభుత్వంగా ఎన్ని చేసినా ప్రజలు భాగస్వాములు కావాలి. అందుకే సామధాన భేద దండ మీరంతా చైతన్యంగా ఇలా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్న వాళ్ళు మేము ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. అది మీ ప్రాణానికి రక్ష. మీ ఎదుట ప్రయాణిస్తున్నటువంటి ఇంకొక ప్రయాణికుని కూడా మీరు రక్షించినటువంటి అవుతుంది అనేటువంటి మాట. ఇది ఎప్పుడు కానీ మంచి చాలా లేట్గా రీచ్ అవుతుంది, చెడు 5 నిమిషాల్లో రీచ్ అవుతుంది. అబద్ధం ఊరంతా తిరిగి వచ్చే వరకు మంచి నిజం గడప దాన్ని కూడా బయటికి రాదట. కాబట్టి చెడును తొందరగా వినే పరిస్థితి జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇది మంచి ప్రజలకు, వాహనదారులకు జీవితంలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళ కొరకు ఉపయోగించుకోవాల్సినటువంటి ఈ ట్రాఫిక్ నిబంధనల అంశాన్ని దయచేసి పాటించాలని కోరుతూ తెలంగాణ సెక్రటరియట్లో ప్రభుత్వ ఉద్యోగులు మహాధర్నాకు దిగారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ధర్నా చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెక్రటరియట్ నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన విరామం సమయంలో మహా నిరసన ప్రదర్శన చేశారు. 52% ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేయాలని, హెల్త్ స్కీమ్ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని, పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి అంటూ వీరంతా డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని ఉప్పల్ మెట్రో స్టేషన్ ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకి గురయ్యారు. మెట్రో స్టేషన్లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే బాంబ్ స్క్వాడ్కి సిబ్బంది సమాచారం అందించింది. ఈ మేరకు ఉప్పల్ మెట్రో స్టేషన్ బాంబు స్క్వాడ్ సిబ్బందికు చేరింది. స్టేషన్ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకుంది. అనుమానం వచ్చిన ప్రతి చోట క్షుణ్ణంగా పరిశీలన చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తనిఖీలు చేసింది. ఇరువైపులా 2 ప్లాట్ఫామ్లను సోదాలు చేసింది. ప్రయాణికులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే బెదిరింపు కాల్ చేసింది ఎవరనే కోణంలో పోలీసులు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది విచారణ చేపట్టింది. ఈ తనిఖీలలో అవి దీపావళి టపాకాయలని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మీడియా వాళ్ళు ప్రెస్ ఏం చెప్పను. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని అడిక్షన్ కేంద్రాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సందర్శించారు. ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన రౌడీ షీటర్లతో ఆయన మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని, వ్యసనం నుండి బయటపడటానికి తీసుకుంటున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచినట్లు సజ్జనార్ వివరించారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులకు, ముఖ్యంగా యువతకు ఖచ్చితంగా డ్రగ్ టెస్టులు నిర్వహించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. గత ఫిబ్రవరిలో చారిత్రాత్మక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ అందరూ కూడా ఎవరెవరు డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా రీహాబిలిటేషన్ చేయడానికి, వాళ్ళందరూ కూడా డీ అడిక్షన్ చేయడానికి స్టేట్లో దాదాపు 33 హాస్పిటల్స్ని నియమించడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో మన 3 హాస్పిటల్స్, గాంధీ, ఉస్మానియా, అట్లానే ఎర్రగడ్డ హాస్పిటల్ని 3 హాస్పిటల్ని నియమించడం జరిగింది. మనము ఇక్కడ డాక్టర్ వాణి మేడంతో ప్లస్ అదేవిధంగా మొత్తం డాక్టర్స్ టీమ్తో కోఆర్డినేట్ చేసి ఈ సిటీలో ఉన్న రౌడీ షీటర్స్ని మనం టెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 200 మెంబర్స్ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 180 మెంబర్స్ పాజిటివ్ రావడం జరిగింది. దాంట్లో ఇంకా ఎక్కువ ఎవరికి అడిక్షన్ ఉంది, దాదాపు 35 మందిని ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. కొంతమందికి మనము డైలీ కౌన్సిలింగ్ పిలవడం జరుగుతుంది. సో వాళ్ళతో ఈరోజు నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది. వాళ్ళు చాలా మార్పు వచ్చింది సార్, 1 వీక్ నుంచి ఇక్కడ ఉంటున్నాం, మనం డెఫినెట్లీ దీన్ని జోలికి పోను, ఎందుకంటే దీనివల్ల కూడా చాలామంది నేరాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ మధ్యలో మనం కూడా రాత్రి జరిగే నేరాలు కావచ్చు, వేరే టైంలో జరిగిన నేరాల పైన కూడా ఎవరెవరు నేరస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మనం కిట్స్ పెట్టి వాళ్ళు ఒక డ్రగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా ఉందనేది. సో దాని భాగంగా కొంతమంది ఇక్కడ కౌన్సిలింగ్ రావడం జరుగుతుంది. సో ఈ ఒక ప్రాసెస్ ఇంకా కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. ఈ 35 మంది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం టెస్ట్ చేసి ఎవరెవరు ఉంటున్నారు వాళ్ళని కూడా మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరెవరు ఈ డ్రగ్ తీసుకుంటున్నారు వాళ్ళు మారాలి, వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే చాలామంది వాళ్ళు రకరకాల డిసీజ్కి వాళ్ళు ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా బయట రావాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ డాక్టర్ వాణి మేడము, శేషాద్రి గారు, మన సురేష్ గారు, డాక్టర్ జాన్వి గారు, మొత్తం మన సైకాట్రీ డిపార్ట్మెంటు వాళ్ళంతా సిబ్బంది మనకు బాగా అంటే బాగా కోఆపరేట్ చేశారు. కొంత ఇది ఒక చారిత్రాత్మక ఇనిషియేటివ్, దేశంలోనే ఇక్కడ మనం ఇది తెలంగాణ రాష్ట్రం తీసుకోవడం జరిగింది. సో దాని భాగంగా మనం కూడా హైదరాబాద్ సిటీ పోలీసు ప్లస్ గాంధీ హాస్పిటల్ టీం అంతా మనం ఒక కోఆర్డినేషన్తో ఇది చేయడం జరుగుతుంది. కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. సురపుర తాలూకా దేవాపూర్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు, కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం
యాదగిరి నుంచి రాయచూరు వైపు వెళ్తున్న కారు బెంగుళూరు నుంచి కలబురగ వైపు వస్తున్న ప్రైవేట్ బస్సును దేవాపూర్ సమీపంలో ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి కారు ఇంజన్లో మంటలు అంటుకుని సెకండ్ల వ్యవధిలోనే వాహనం మొత్తం వ్యాపించి లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న 6 ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఒకే కుటుంబానికి చెందిన 3 మహిళలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. వీరంతా సిర్వారు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించే చారిత్రాత్మక బిల్లుకు, అలాగే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో భాగంగా ఈ బిల్లులపై జరిగిన చర్చల్లో ఆయన ప్రసంగించారు. దేశ జనాభాలో సగం ఉన్న మహిళల చిరకాల స్వప్నం ఈ బిల్లుతో నెరవేరబోతోందని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. The first question is, as you're coming from South India, are you going to support this? Second question is, will TDP support delimitation as well as women's reservation if the seats are 543 or 815? Whether representation will increase in the parliament, in the assembly also, because until now the policies are made for them also, even for women, are made mainly by men, and the time has come for women to actually raise their voice, to actually make the policies for themselves. And this is the spirit with which we are supporting this women's reservation, ma'am. And I said, this is the spirit of the age that people are asking for this, that women folk, which has 50% population in this country, is asking for this. So we need to understand why they are mooting for this, and they're fighting for this for so many years. And time has come, under the leadership of Narendra Modi ji, that this important amendments has been brought forward, and we need to support this, ma'am. Ma'am, the other thing we should also accept is the change is constant. It is never, it is never going to be same all throughout. With the times, there will be changes that will happen, even with our constitution also. There are multiple amendments that are brought in. After almost 77 years, we are discussing about the 131st amendment. Because we believe that Indian democracy is vibrant, our constitution is a living thing, and Ambedkar also mentioned that. So there are a lot of amendments that are brought in. That is the reason why Indian democracy is thriving. When you compare countries around us, Nepal, Pakistan, Sri Lanka, Bangladesh. Ma'am, if you see all of them, how many coups have happened in that countries? How many armed revolutions have happened? How many times the constitution itself has collapsed? నిండు పార్లమెంటు సాక్షిగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై వైసీపీ మద్దతు తెలిపింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్ ప్రభుత్వం హయాంలో ఏపీ స్థానిక ఎన్నికల్లో మహిళలకు కల్పించిన 50% రిజర్వేషన్ను ఆయన గుర్తు చేశారు. డీలిమిటేషన్తో ఏ రాష్ట్రంలోనూ ప్రాంతీయ అసమానతలు రాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. అలాగే ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా డీలిమిటేషన్ మారొద్దని సూచించారు. Speak in the evening. He was saying about, he spoke about a proportionate increase of seats for, based on the existing number of seats what every state has. So we welcome this, but we have concerns. Madam, we have concerns because a mere oral commitment is not enough. I will tell you an example also. On this very floor of the House during the partition of the state, both the
Congress and BJP promised us, the then Prime Minister himself promised us special category status for the state. It was an oral promise and it was not kept up. So we demand that it be, whatever commitment was given yesterday evening be incorporated in the aspect. Whatever yardstick you have taken for considering increase of seats in the country should be also applied for the state also. No regional imbalance should occur in the states also. And there is one more condition in the delimitation committee which says that 5 members, associate members will be picked up from the parliament and 5 from the state. Madam, we have a doubt. What if the state speaker does not give the opposition? We demand that, be it anybody, we demand all the MLAs be taken to task. So apart from empowering women, we demand that strict clause be there to protect women also. In principle, we support this bill and we demand the government to consider all our concerns. Thank you very much. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ నారాయణ సింగ్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీఏ తరపున ఆయన పేరును కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ వంటి ప్రముఖులు ప్రతిపాదించగా విపక్షాల నుంచి ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రాజ్యసభ చైర్మన్ అధికారికంగా ప్రకటించారు. హరివంశ్ ఈ పదవిని చేపట్టడం ఇది వరుసగా 3వ సారి. హరివంశ్ అనుభవాలు రాజ్యసభకు ఎంతో అవసరమని ప్రధాని మోదీ అన్నారు. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని చెప్పారు. హరివంశ్ నేతృత్వంలో సభ మరింత శక్తివంతం అవుతుందని ఆశిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా హరివంశ్ కు మోదీ అభినందనలు తెలిపారు. सदन की कार्यवाही का संचालन ही नहीं, वे अपने जीवन के जो भूतकाल के अनुभव है उसको भी बहुत ही सटीक तरीके से सदन को समृद्ध करने में उपयोग लाते हैं. उनका ये अनुभव पूरी कार्यवाही को, संचालन को और सदन के माहौल को और अधिक परिपक्व बनाता है. मुझे विश्वास है उपसभापति जी का नया कार्यकाल उसी भावना, संतुलन और समर्पण के साथ आगे बढ़ेगा और हम सबके प्रयासों से सदन की गरिमा को नई ऊंचाई प्राप्त होगी. आदरणीय सभापति जी, हरिवंश जी का जन्म जेपी के गांव में हुआ और सहज रूप से ग्रामीण पृष्ठभूमि के कारण उन्होंने अपने गांव के विकास में विद्यार्थी काल से भी कुछ न कुछ करते रहे. उनकी शिक्षा दीक्षा काशी में हुई और इन सारे विषयों पर मुझे भूतकाल में बोलने का अवसर मिला तो मैं काफी कुछ कह चुका हूं, इसमें से आज उसको दोहराता नहीं हूं.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగుతున్న వేళ సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం హడావిడిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన విపక్ష ఎంపీలు తీవ్రంగా ఖండించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో ఇంకా పూర్తి స్థాయి చర్చ జరుగుతుండగానే బయట గెజిట్ నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారని విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమని, సభలో చర్చకు విలువే లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తూ విపక్ష ఎంపీలు సభ మధ్యలోకి వచ్చి నినాదాలు చేశారు. Two issues, sir. Yesterday morning, Honorable Law Minister introduced the constitutional amendment of 2023 constitutional bill. This gazette notification is to very clear. SO 90/2022E, in exercise of the power conferred by the subsection 2 of the section 1 of the Constitution, 166th Amendment, Act 2023, the central government hereby appoint the 16th day of April 2026 as the date on which the provision of the said Act. Sir, our question is only one question, sir, but 1 minute. Without notifying, sir, without notifying, how can the minister move an amendment for the court? आप बोलना चाहते हैं इस पे? चलिए, आइटम नंबर श्रीमती महिला सांसद को बोलने दो, पहले आप पे बहुत गंभीर है विषय, फिर और नहीं बोलने दोगे तो और मामला गंभीर हो जाएगा। व्यवस्था की व्यवस्था कर दो प्लीज, बेटे। अभी 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 रेनू जी प्लीज, अभी मैं दे रहा हूँ, अभी हाँ अभी करते हैं प्लीज। अरे आप मत करो डिबेट, माननीय सदस्य प्लीज, मैं अभी करता हूँ व्यवस्था इसकी, प्लीज बैठिए श्रीमती, अभी करते हैं। పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చల్లో విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ బిల్లు మహిళా సాధికారత కోసం తెచ్చింది కాదని, దేశం ఆత్మను చంపే ప్రయత్నమని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డీలిమిటేషన్తో దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. This is nothing to do with the empowerment of women. There is a women's bill. It was passed in 2023 in this house itself. And my friends and teachers in the BJP said that it will be implemented in 10 years' time. That is the women's bill. This is an attempt to change the electoral map of India, using and hiding behind India's women. And actually it is a shameful act, because instead of giving them women's reservation, which is very easy to do and every single opposition person will support it right now, bring that old bill back right now and we will help you pass it for implementation from this second. Now, that is the women's bill. This is something else. And the truth needs to be told about what this is. There is a central truth. ఇరాన్ను ట్రంప్ అందమైన దేశంగా అభివర్ణించారు. దురదృష్టవశాత్తు దాడులు చేయాల్సి వచ్చింది, లేదంటే చాలా ఘోరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేదని వ్యాఖ్యానించారు. త్వరలో అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారంటూ తమ దాడులను సమర్థించుకున్నారు. తమతో డీల్కు ఇరాన్ సిద్ధంగా ఉందని, అణ్వాయుధాల తయారీ చేపట్టబోమని హామీ ఇచ్చినట్లు చెప్పారు. శుద్ధి చేసిన యురేనియాన్ని అప్పగించేందుకు అంగీకరించిందని చెప్పుకొచ్చారు. Despite our little diversion to the lovely country of Iran, lovely place, but we had to do that because otherwise bad things could happen, really bad things. So we've sent out, and I think you're going to see some incredible results, you know, for those people that question it. You're going to see some, the job we've done has been amazing.
Despite our little diversion to the lovely country of Iran, lovely place, but we had to do that because otherwise bad things could happen, really bad things. So we've sent out, and I think you're going to see some incredible results, you know, for those people that question it. You're going to see some, the job we've done has been amazing. Despite our little diversion to the lovely country of Iran, lovely place, but we had to do that because otherwise bad things could happen, really bad things. So we've sent out, and I think you're going to see some incredible results, you know, for those people that question it. You're going to see some, the job we've done has been amazing. దుబాయ్ ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక ఎయిర్ టాక్సీ ప్రాజెక్టును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మొట్టమొదటి ఎయిర్ టాక్సీ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసింది. ఈ విషయాన్ని దుబాయ్ యువరాజు హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముగ్ధూమ్ ప్రకటించారు. 3100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఎయిర్ టాక్సీ స్టేషన్లో ఏటా 1,70,000 మంది ప్రయాణించడానికి వీలుగా సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఈ స్టేషన్ ఈ ఏడాది చివరికి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.